సాధారణంగా సినీ రంగంలో హీరోయిన్స్ చాలా ఆకర్షణీయమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కానీ తెర వెనుక వారి వ్యక్తిగత జీవితాలు మాత్రం ఊహించని విధంగా ఉంటాయి. ఎన్నో సవాళ్లు, అవమానాలను ఎదుర్కొని తమ నటనతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న తారలు ఆ తర్వాత అనూహ్యంగా సినిమాలకు గుడ్ బై చెప్పేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ కూడా ఆ జాబితాలోకి చెందిన వారే. కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే సినీ రంగుల జీవితాన్ని విడిచిపెట్టింది. ఒకప్పుడు ఐశ్వర్య రాయ్, మాధురి దీక్షిత్ వంటి స్టార్ హీరోయిన్లకే గట్టి పోటీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సినిమాలు వదిలి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది. అప్పట్లో ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్గా వరుస సినిమాలతో అలరించిన ఈ అమ్మడు ఇప్పుడు గ్లామర్ ప్రపంచాన్ని వదిలి సన్యాసిగా మారి పర్వతాలలో నివసిస్తోంది. ఆమె మరెవరో కాదు, బర్ఖా మదన్. 1996లో కిలాడి ఓంకా కిలాడి అనే యాక్షన్ మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అక్షయ్ కుమార్, రేఖ, రవీనా టాండన్ ప్రధాన పాత్రలో నటించారు. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఇందులో కీలక పాత్రలో నటించిన బర్ఖా మదన్ తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఆ తర్వాత మరో అవకాశం అందుకోవడానికి ఆమెకు 7 ఏళ్లు పట్టింది. 2003లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన హారర్ మూవీ భూత్లో మంజిత్ ఖోస్లా అనే భయానక పాత్రను పోషించింది. ఈ పాత్రతో ప్రేక్షకులపై మంచి ముద్ర వేసింది. అజయ్ దేవగన్, ఊర్మిళ, నానా పటేకర్, రేఖ, ఫర్దీన్ ఖాన్, తనుజ వంటి ప్రముఖ నటులతో కలిసి బర్ఖా నటించింది. 2005 నుంచి 2009 వరకు జీటీవీలో వచ్చిన సాత్ ఫేరే సలోని కా సఫర్ అనే సీరియల్స్లో నటించింది. 2010లో బర్ఖా నిర్మాతగా మారాలని నిర్ణయించుకొని గోల్డెన్ గెట్ ఎల్ఎల్సీని స్థాపించారు. తన సొంత బ్యానర్పై సోచ్, సర్బ్ఖాబ్ అనే 2 సినిమాలను నిర్మించింది. ఆ తర్వాత ఏమైందో ఏమో, ఉన్నట్టుండి ఆమె బౌద్ధ మతంలోకి మారాలని నిర్ణయించుకుంది. 2012లో బౌద్ధంలోకి మారి గత 13 ఏళ్లుగా సినీ రంగానికి దూరంగా ఉంటూ సన్యాసి జీవితాన్ని గడుపుతోంది. ఆమె ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్, లడఖ్ ప్రాంతాల్లోని పర్వతాలలో నివసిస్తూ ఉంటారు.